ఇక సినీ ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. ఇందులో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, ఆ మీటింగ్ లో ఏం జరిగింది, దాని ఆంతర్యం ఏంటి, ప్రభుత్వం సినీ పరిశ్రమ ముందు ఎలాంటి డిమాండ్స్ పెట్టింది, సినీ పరిశ్రమ దానికి ఏ విధంగా స్పందించింది, అదేవిధంగా సినీ పరిశ్రమలో ఉన్న లోటుపాట్ల గురించి, వాటికి కావాల్సిన బెనిఫిషియర్ల గురించి కూడా మరి ఇటువైపు నుంచి ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? మహేందర్ రెడ్డి. స్వప్న, తెలుగు చిత్రసీమలో గత 2 వారాలుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి చూసాం. ఇక ఎక్కడ చూసినా కూడా పుష్ప 2 టీమ్ వర్సెస్ సంధ్య థియేటర్ అక్కడ జరిగినటువంటి ఒక ఘటన, దాంట్లో మహిళ చనిపోవడం, అప్పటి నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సినీ ఇండస్ట్రీ పైన కాస్త గురుగానే ఉన్నట్టు తెలిసింది. మొత్తానికి ఏ అంశమైనా సరే ఈ మధ్యకాలంలో సినిమా నటులే తెర మీదకి రావడం, అంటే ఆ రాష్ట్రంలో ఎక్కడ ఏ ఇబ్బంది, అంటే గతంలో డ్రగ్స్ వ్యవహారాల్లో గుజరాత్ సినీ పబ్లిక్ రావడం, ఇప్పుడు పబ్లిక్ న్యూస్ విషయాల్లో రావడం, ఇలా దాదాపు ఇవన్నీ 2 వారాలుగా చూస్తూనే ఉన్నాం. మొత్తానికి ఇవన్నిటిపైన కూడా ఈ తొక్కిసలాట ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ కావడం, సో ఈ క్రమంలో అల్లు అర్జున్ ఇంటిని అరెస్ట్ చేయడం, మొత్తం ఇవన్నీ కూడా తెర మీదకి వచ్చాయి. సో ఈ కోర్సు రోజు రోజుకి మలుపులు తిరుగుతూనే ఉంది. మరి ఈ పరిణామాల మధ్య టాలీవుడ్ పై గట్టిగానే పడింది. సో ఈ తరుణంలో సినిమా ప్రముఖులంతా కూడా ముఖ్యమంత్రిని కలవడానికి సిద్ధమయ్యారు. మరి కీలక భేటీలో దాదాపు సినీ పెద్దలందరూ కూడా హాజరయ్యారు. దీనిపైన చాలా లోతైన విశ్లేషణ చేశారు. అంటే దీంట్లో మొత్తంగా 30 మంది పైగా సినీ ప్రముఖులు అక్కడికి చేరుకున్నారు. మొత్తంగా దాంట్లో ఈ సినిమాకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు కావచ్చు, ఏదైతే జరిగిన మొదట ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద ఘటన ఏదైతే ఉందో ఆ దాంట్లో జరిగినటువంటి విషయం తెర మీదకి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో టాలీవుడ్ నుంచి ఎఫ్జీ దిల్ రాజు కొత్తగా ఈ విషయం తీసుకున్నారు. దీంట్లో దాదాపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే రాజకృష్ణ వాళ్ళందరూ కూడా కలున్నారు. మరి దీంట్లో సంధ్య పరిశ్రమపై, సినీ పరిశ్రమపై సమస్యలతో భేటీకి దీని ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా సంధ్య థియేటర్ సక్సెస్ లో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపులకు ఇకపై అనుమతి ఇవ్వమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరి సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యం పరిస్థితి, దాంతోనే ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. మరి సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి పలు సమస్యలపై ఈ భేటీలో చర్చించారు. మరి పన్నుల విధానం, ఫిల్మ్ ఛాంబర్ ఫిల్మ్, సినీ పరిశ్రమకు ఇన్సెంటివ్స్, ఇట్లాంటి సౌకర్యాలు, అభివృద్ధి, అలాగే ఇతర అంశాలపై కూడా చర్చ జరిగినట్టు. అలాగే ఈ సమావేశంలో ముఖ్యంగా టాలీవుడ్ అభివృద్ధికి దోహదం చేస్తాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. మరి ఈ భేటీ పరిశ్రమకు కావాల్సిన ప్రాధాన్యతలు కేటాయించడమే కాక సమస్యల పరిష్కారంపై కూడా పునరాలోచన చేసే విధంగా అవకాశం కల్పించినందుకు కూడా అందరూ భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలు లాంటివి ఏవి లేవు, ఇకపై ఉండబోవు అని అసెంబ్లీ వేదికగా ఆయన స్పష్టం చేశారు. సో అలాంటిది జరిగితే మరి ఇప్పుడు భారీ సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి, మరి వీటి పరిస్థితి ఏంటని సినిమా పెద్దలందరూ కూడా అల్లు అర్జున్ వ్యవహారం కాస్త వీరందరితో ఒక్కసారిగా టాలీవుడ్ అంతా ఉలిక్కిపడిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఇంకా కొనసాగింపుగా ఉండకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడే త్వరితగతిన కలిసి తమ సమస్యలు, అలాగే ఉన్న విషయాలను కూడా అన్ని కూడా కూలంకుషంగా చర్చించి ఇంకా కాస్త తెలంగాణ ప్రభుత్వం నుంచి మద్దతు టాలీవుడ్ కోరుకునే విధంగా నేటి భేటీ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. మరి దీనిపైన అలాగే నిన్న చూసాం మనం మహేందర్ రెడ్డి, గతంలో ఏపీలో సినీ టికెట్లకు సంబంధించి రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు చిరంజీవి వెళ్లి జగన్మోహన్ రెడ్డి కలిసి మాట్లాడి వచ్చిన పరిస్థితులు మనం చూసాం. కాకపోతే ఇక్కడ తెలంగాణలో పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. మరి ఈ భేటీకి మెగాస్టార్ చిరంజీవి ఎందుకు హాజరు కాలేదు? దీంట్లో సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి హ్యాండ్ ఇచ్చినట్టే జరిగింది. మరి చిరంజీవి ఎందుకు రాలేరు అనే టూర్ లో ఉన్నాడా, లేక ఇంకేమైనా కారణాలు లేదు. చిరంజీవి అయితే డుమ్మా కొట్టాడు మొత్తం ఈ భేటీకి. మరి అంటే కేవలం అల్లు అరవింద్, అంటే ముఖ్యంగా దీంట్లో మనకి 2 విషయాలు క్లియర్ చూసుకోవచ్చు. అల్లు అరవింద్ రావడం, అల్లు అరవింద్ వ్యవహారం జరగడం, మరి అల్లు అర్జున్ ఏదైతే గత ఎన్నికలు ఏపీ ఎలక్షన్ల తర్వాత అల్లు కుటుంబానికి, ఇటు చిరంజీవి కొనిదెల కుటుంబానికి దాదాపు చాలా కూడా భేదాలు వచ్చి ఏర్పడ్డాయని కూడా అన్నారు. మరి ఒకవేళ మరి అంతా బన్నీ వ్యవహారం కాబట్టి తానెందుకు ఇంట్లో ఉండాలి, ఈ వ్యవహారంలో ఏమన్నా భావించారా అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఆ రకంగా చర్చ జరుగుతున్నాయి. సో ఇదంతా కూడా వాళ్ళ కుటుంబ సమస్యను కాస్త ఒకవైపు ఉంది, మరోవైపు టాలీవుడ్ లో ఇప్పటికైతే మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ను వెళ్తున్నాడని, టాలీవుడ్ లో కీలక వ్యక్తి అని, ఒక పిల్లర్ అని భావిస్తారు. మరి ఇలాంటి సమయంలో మొత్తంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. బెనిఫిట్ షోలు ఉండవు, ఇకపైన సినిమా వాళ్ళు ఎవరైనా అలజడి సృష్టిస్తే, ఇక ఇలా ఆగడాలు సృష్టిస్తే కఠిన చర్యలు ఉంటాయని నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది.
ఇలాంటి నేపథ్యంలో మరి చిరంజీవి తర్వాత రామ్ చరణ్ వీళ్ళంతా కుటుంబం ఇదంతా ముడిపడినదే అల్లు అర్జున్ వ్యవహారం అంతా కూడా. మరి ఇప్పటివరకు చిరంజీవి దీనిపైన మాట్లాడకపోవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఈరోజు సమావేశం ఉన్నప్పటికీ తాను గైర్హాజరవ్వడం, వీటిలో అనేక అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. దీంట్లో మరి ఎందుకు తాను రాలేదు, మరి ఈ మీటింగ్ కు ఇంకేమైనా బలమైన కారణాలు ఉన్నాయా, కుటుంబ నేపథ్యమా? మరి వైపు పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి అంటే తెలుగు రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ అయితే డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. మరి ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ తో విభేదాలు సోషల్ మీడియా వేదికగా, వాళ్ళ కుటుంబంలో అంతర్గతంగా ఏమన్నా సోషల్ మీడియా వేదికగా మాత్రం దాదాపు అంతర్గత విభేదాలు చాలా వరకు కూడా ఉన్నట్టుగా మీడియా వార్తలు వస్తున్నాయి. ఒక సినిమాలో అదే పుష్ప సినిమాలో ఎవడు అల్లుడు ఎవడు మామ ఇట్లా దాదాపు కొన్ని డైలాగులు అయితే ఉన్నాయి. వాటిని కూడా ఈ సింక్ అయ్యేలాగా అంటే జరుగుతున్న పరిణామాలకు అక్కడ ఉన్నటువంటి ఈ రెండు కుటుంబాల అయితే విభేదాలకు సింక్ చేసేలా కూడా సోషల్ మీడియా మనం ట్రోల్ చూసాం. సో ఇవన్నీ నేపథ్యంలో మరి చిరంజీవి రేవంత్ రెడ్డి మీటింగ్ కు డుమ్మా కొట్టడం పైన మరి దాదాపు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. మరి ఇవన్నీ కూడా దాదాపు చాలా ప్రధాన చర్చగా ఇదంతా కూడా జరుగుతుంది. మరి ఈ క్రమంలో ముఖ్యంగా ఈ భేటీ మాత్రం టాలీవుడ్ త్వరగా కోలుకోవాలి. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ఆగ్రహం ఉన్నాడు. తను మీట్ అయ్యి సత్వరమే దీనిపైన పూర్తిగా ఉన్న విషయాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. బెనిఫిట్ షోలు రద్దు చేసే పరిస్థితి ఏంటి, సంక్రాంతికి వచ్చే సినిమాల పరిస్థితి ఏంటి, ఇంకా ఇకపైన ఇలాంటి ప్రీమియర్ షోలు కావచ్చు, సక్సెస్ మీట్లు కావచ్చు, ఇలాంటివి నిర్వహించుకోవాలన్నా మరి తెలంగాణ ప్రభుత్వం చాలా కఠినంగా వివరించే అవకాశం ఉంది. సో వీటన్నిటికీ ఒక క్లియర్నెస్ రావాలి అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మనం త్వరితగతిన కలవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది అనేటట్టుగా వాళ్ళు సినీ పెద్దలైతే భావించారు. మరి దీంట్లో మెగాస్టార్ చిరంజీవి రాకపోవడం, అది అల్లు అర్జున్ తో కుటుంబ విభేదాలు ఉన్నట్టుగా ఏదైతే నిన్న సోషల్ మీడియాలో ప్రచారాలు జరిగాయో, ఓవైపు ప్రధానంగా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన దానిలో పుష్ప 2 అలాగే అల్లు అర్జున్ వ్యవహారమే. మరి దీంట్లో అల్లు అర్జున్ దాని కుటుంబానికి మెగాస్టార్ కుటుంబానికి పెరిగిందా అంటే మరి ఇలాంటి వ్యవహారాల్లో మరి అల్లు అర్జున్ లాంటి వ్యవహారం మీకు క్షమించండి లేదా కాస్త చిన్నది మంచి చేసుకుని దీంట్లో లేదు అని తన పెద్దగా ఉండి తాను అదే దీనిపైన క్లారిటీ ఇచ్చేసి మొత్తానికి అల్లు అర్జున్ వ్యవహారాన్ని చల్లబట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ చిరంజీవి రాకపోవడం పట్ల మాత్రం అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓకే మహేందర్ రెడ్డి, అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే సినీ ప్రముఖులతో ఎప్పుడైనా భేటీ జరగాల్సి వస్తే సచివాలయాల్లోనో లేకపోతే ఇంట్లోనో ఈ భేటీలు సర్వసాధారణంగా జరిగాయి. కాకపోతే ఈరోజు మనం చూసుకున్నట్లయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ CCCలో ఇవి జరిగాయి. మరి దీనికి గల కారణాలేంటి? ఇందులో ఈ భేటీలో కూడా ఒక డీసీపీ కానీ ఒక సిఎస్ని కానీ ఈ భేటీలో యాడ్ చేయడానికి గల కారణాలేంటి? ఇది కూడా ప్రధానంగా చర్చించుకోవాల్సిన విషయం. ఎందుకంటే గతంలో అంటే ఒక ఎగ్జాంపుల్ మనం గతంలో ఇది వైసీపీ అధికారం ఉన్నప్పుడు జగన్ సినిమా వాళ్ళను కలిసిన క్రమంలో వాళ్ళను అయితే ఇంటి వరకు రప్పించే విషయంలో కావచ్చు, గేట్ దగ్గర కార్ ఆపి అందరూ ప్రోటోకాల్ ప్రకారం నడుచుకుంటూ రావడం ఒక ముఖ్యమంత్రి కలిసే విధంలో. సో అది చాలా వరకు కూడా చర్చనీయాంశంగా మారి అంటే సినిమా వాళ్ళు అనేది వాళ్ళు ఒక గొప్ప వాళ్ళు అన్నట్టుగా చాలా వరకు ఒక విశ్లేషణలు జరిగాయి. అంటే సినిమా వాళ్ళని అవమానించేశాడు, సినిమా వాళ్ళంటే దైవ సంభూతులు అనేటట్టుగా దాదాపు గతంలో ప్రచారాలు జరిగాయి. మరి ఇప్పుడు అదే విషయం మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయానికి పుచ్చుకోలేదు, లేదా తన నివాసం వద్ద భేటీ కాలేదు, లేదా అధికార నివాసం వద్ద కూడా భేటీ కాలేదు. కమాండ్ కంట్రోల్ అంటే ఇది మొత్తం కూడా ఒక క్రైమ్ సంబంధించినటువంటి పోలీసుల విభాగంలో ఉన్నటువంటి ఒక విభాగం, ప్రధాన విభాగం. ఇక్కడ సమావేశం పట్ల కూడా దాదాపు అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒక పరిశ్రమ, టాలీవుడ్ అనేది ఒక పరిశ్రమ. ఇంతవరకు చాలా పరిశ్రమల నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి వరకు వస్తున్నారు, కలుస్తున్నారు. దాదాపు ముఖ్యమంత్రి నేపథ్యంలో అభినందించకపోయినా సరే తమ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రధానంగా టాలీవుడ్ అనేది ఒక పరిశ్రమ. అది ఇలాంటి పరిశ్రమ నేతలు దీంట్లో ఉన్నటువంటి ప్రముఖులు పెద్దలు వీరందరూ వస్తున్నప్పుడు ఈ నివాసం వద్ద కానీ, అధికార నివాసం వద్ద కానీ, లేదా సచివాలయం కానీ అక్కడ మాట్లాడారు. కానీ కమాండ్ కంట్రోల్ పోలీస్ విభాగంలో ఉన్నటువంటి ఒక కమాండ్ కంట్రోల్ లో ఈ భేటీ ఏర్పరచడం పట్ల కూడా, ఎందుకంటే వేదికలు అనేకం ఉన్నాయి, ఎక్కడైనా వేదిక ఏర్పాటు చేసుకోవచ్చు, లేదా ఫిలిం ఛాంబర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సాగర్వంగా వాళ్ళు ఆహ్వానించవచ్చు, లేదా ఇంకేదైనా వేదికలు చాలా ఉన్నాయి. కానీ ఒక క్రైమ్ మొత్తంగా కూడా CCCS మొత్తంగా కమాండ్ కంట్రోల్ రూమ్ లో భేటీ అవ్వడం వెనుక ఆంతర్యం ఏమిటి, దీనిపై కూడా అనేక ఆలోచనలు అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రధానంగా చిరంజీవి రాకపోవడం, కమాండ్ కంట్రోల్ లో ఏర్పాటు చేయడం, మరి కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం పైన కూడా మరి రాజకీయంగా దుమారం లేపారు. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన, కాంగ్రెస్ పార్టీ పైన గురని అంటే ఇప్పుడు ఇదే అదనుగా అంటే ఒక ముఖ్యమంత్రి అయ్యుండి సినిమా ఒక టాలీవుడ్
ఒక ఇండస్ట్రీ ఇక్కడ ఉంది, ఆ ఇండస్ట్రీ నేతలకు గౌరవం ఇవ్వలేదు, వాళ్ళు కనీసం అధికార నివాసం వద్ద కానీ కలలేదు అనేటువంటి విమర్శలు కూడా ఎదుర్కోవడానికి ఆస్కారం అయితే ఉంది. మరి ఇప్పుడు సిసిఎస్ కలవడం అనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది. దీంట్లో అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకు అలా కలిశాడు మహేందర్ రెడ్డి? అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని ప్రపోజల్స్ సినీ పరిశ్రమ ముందు పెట్టినట్టు తెలుస్తుంది. ఒకటి, కులగణనకు సంబంధించి సపోర్ట్ చేయాలి. రెండు, యాంటీ డ్రగ్స్కి సంబంధించి ప్రమోషన్స్ చేయాలి. ఇవన్నీ కూడా ఏ విధంగా ప్రభుత్వం తరపున చేయమని చెప్తున్నారా, లేకపోతే ప్రభుత్వం తరపున రెమ్యునేషన్ ఇస్తాము మాకు కూడా వర్క్ చేయమని చెప్తున్నారా, లేకపోతే ఫ్రీగా చేసేసేయండి మీకు ఇబ్బందులు రాకుండా ఉంటే మాకు ఈ విధంగా సపోర్ట్ చేయాలంటూ ఒక డిమాండ్ని వాళ్ళ ముందు పెట్టారంటారా? ఎలా చూడొచ్చారు దీన్ని? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా సినిమా మొదలయ్యే సమయంలో కానీ సినిమా చివరిలో కానీ డ్రగ్స్ సంబంధించినటువంటి వార్తలు కానీ ప్రమోషన్స్ కానీ ఏదైతే యాంటీ డ్రగ్స్ సంబంధించినటువంటి ఇవన్నీ ఇవ్వాలని తను కోరుకున్నటువంటి విషయం, అదైతే బహిర్గతంగా తను అన్నటువంటి పరిస్థితి. అది అందరి బాధ్యత ఉంది. ముఖ్యంగా సినిమా వాళ్ళ పైన సెలబ్రిటీలుగా కొనసాగుతున్నారు, అభిమానులు అంటూ ఎవరైతే లక్షలాది మందిని ఆకర్షిస్తారో వాళ్ళ పైన ఉంది అని చెప్పాడు. కానీ అప్పటి నుంచి కూడా మార్పు అయితే రాలేదు. ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని డిమాండ్స్ కానీ కొన్ని విషయాలు కానీ వాళ్ళకి చెప్పే క్రమం అయితే ఉండొచ్చు. ఆ క్రమం అయితే వీళ్ళు ఇక్కడ విషయం ఏంటంటే పుష్ప 2 సినిమా ఎఫెక్ట్ తర్వాత ఒక కుటుంబం చిన్నభిన్నమైన తర్వాత నేడు అయితే టాలీవుడ్ పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుగా ఉండడం, మరి దీనిపైన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మనం అధికారికంగా కలవాలి, కలిసి తమ విషయాలను మాట్లాడుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తాము కలుస్తున్నట్టుగా దిల్ రాజు చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళు పిలుస్తున్నట్టుగా లేదు. అంటే ఒకవేళ పిలిచి మీ పైన బాధ్యత పెడుతున్నాము అంటే అది ఒకలాగా మెసేజ్ వెళ్తుంది. కానీ ఇక్కడ తమ సమస్యలు తమకున్నాయి, ఏదైతే ప్రీమియర్ షోల విషయంలో కావచ్చు, అలాగే గతంలో జరిగినటువంటి విషయాలు కావచ్చు. సో వీటన్నిటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ముందుకు కలవాలి, కలిసి వీటన్నిటి ఎక్స్ప్లెనేషన్ మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము కలుస్తున్నాం అని నిన్న దిల్ రాజు చెప్పడం జరిగింది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మమ్మల్ని ఆహ్వానించాడు, మమ్మల్ని పిలుపు వచ్చింది, మేము వెళ్తున్నాము, మా పైన ఈ బాధ్యతలు పెట్టాడు, మేము నిర్వహిస్తామని. ఎందుకంటే ఇవన్నీ కూడా గోప్యంగా ఉంచేది, చాలా వరకు బహిర్గతం అయ్యేది. కానీ ఇక్కడ పిలిచినట్టు లేదు, వీళ్ళే వెళ్ళినట్టుంది. వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి చెప్పే విధానం చెప్తారు. కానీ ఈ దాదాపు చాలా వరకు కూడా ఇవన్నీ విమర్శలకు అయితే దారితీసే అవకాశం అయితే ప్రధానంగా ఒకటి సిసిఎస్ లో పెట్టిన విమర్శలకు ఎదురవుతుంది. ఆ వేదిక అనేది కరెక్టేనా అన్నట్టుగా ఉంటుంది. రెండోది చిరంజీవి రాకపోవడం ఒకటి. ఇంకోటి సినిమా వాళ్ళ పైన బాధ్యతలు కూడా పెట్టే అవకాశం ఖచ్చితంగా. ఎందుకంటే సెలబ్రిటీలు వీళ్ళు చెప్తే చాలా మార్పులు వస్తున్నాయి. ఏ డ్రగ్స్ విషయంలో అయితే టాలీవుడ్ లో చాలా మంది పేర్లు ఇప్పటికైతే ఆయా ఎఫ్ఐఆర్లలో ఉన్నాయో, మరి వాళ్ళ నుంచే యాంటీ డ్రగ్స్ సంబంధించి బాధ్యత ప్రచారం చేయాల బాధ్యత కూడా వాళ్ళపైన పెట్టాలని తను భావించాడు. అదైతే చెప్పే అవకాశం ఉంది. కానీ ఇది వేదిక కాదని మాత్రం బలంగా చెప్పొచ్చు. స్వప్న. రైట్, థ్యాంక్ యూ మహేందర్ రెడ్డి. ఇకపై సినీ టికెట్లపైన ప్రత్యేక సెస్ వేయనున్నట్లు ఈ రోజు జరిగిన భేటీలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టయితే తెలుస్తుంది. ఇక అక్కడ ఆ భేటీ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి సినీ ప్రముఖులు, నిర్మాతలు, దర్శకులు, యాక్టర్లు అందరూ కూడా సుమారు 36 మంది పాల్గొన్నారు.